కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? కడియం శ్రీహరి గారు 1994 నుండి గన్పూర్ కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉన్న నాయకుడు. ఆ రోజుల్లో టీడీపీ హయాంలో గన్పూర్ కాన్స్టిట్యున్సీని ఒక అద్దంలాగా తీర్చిదిద్దిన నాయకుడు. ఆ తర్వాత కడియం శ్రీహరి యొక్క మనోభావాలను దెబ్బతీసుకోనే ఉద్దేశం లేక అందరూ కూడా టీఆర్ఎస్ తెలంగాణ రావాలనే ఉద్దేశంతో అందరూ సకల జీవన సమ్మె అని అన్ని రకాలుగా నిరసనలు వ్యక్తం చేసే సమయంలో నా వంతు కూడా నేను తెలంగాణ కోసం పాటుపడాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన ఒక ఎంపీగా అవకాశము ఇవ్వడం జరిగింది. ఎంపీగా ఒక 5 లక్షల చిల్లర మెజార్టీ తోటి గెలవడం జరిగింది. ఎంపీగా గెలవగానే మన ఒక పార్లమెంటు కాన్స్టిట్యున్సీని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక స్మార్ట్ సిటీని కూడా కడియం శ్రీహరి గారే తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ లో ఉండి జనాలకు గాని కాన్స్టిట్యున్సీ గాని ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో అతను చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం కూడా ఈ 5 ఏళ్లతోటి ఆయన రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు జనాలతోటి కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉండి ఏం పని చేయలేడు అనే భావన రావద్దనే ఉద్దేశంతో ఇవాళ అధికార పార్టీలో చేరి ప్రజల యొక్క అవసరాలను కాన్స్టిట్యున్సీ యొక్క అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా తన కూతురుకు ఎంపీ టికెట్ ఇచ్చేది ఉంటే ఆయనకున్న అనుభవంతో తన కూతురు ద్వారా కూడా ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని అన్ని రకాల అభివృద్ధి చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక కడియం శ్రీహరి ఒక్కరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో చేరిన తర్వాత 7 కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయింది. కాబట్టి ఈ అందరూ కలిసి కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీని అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సార్ ఈ రోజు ఈ పార్టీలో రావడం జరిగింది.